రైతు పక్షపాతిగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ రైతులకైతేనేమి పశుపోషకులకైతేనేమి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ద్వారా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంది. అందులో ప్రధానమైనది నేషనల్ లైవ్ స్టాక్ మిషన్. ఈ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి, ఈ పథకం పశుపోషకులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, రైతుకు వెన్నుదన్నుగా ఎలాంటి ప్రోత్సాహాన్నిస్తుంది ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి మరిపుడి పశు వైద్యురాలు డాక్టర్ జె శ్రావణి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారి ద్వారా ఈ పథకం యొక్క విధి విధానాలు, అమలు, తీరుతెన్నుల గురించి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం, మరి కేంద్ర ప్రభుత్వం రైతు పక్షపాతిగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంది. అంటే ఈ పశుసంవర్ధక శాఖ కూడా చాలా వరకు సహాయపడుతూ ఉంది సంక్షేమ పథకాలతోటి. అందున ప్రధానమైనది నేషనల్ లైవ్ స్టాక్ మిషన్. ఈ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇది ఎంతవరకు రైతులకు ఆసరాగా ఉంటుందంటారు, అండగా ఉంటుందంటారు? ఈ పథకం గురించి పశుపోషకులకు తెలియజేయండి మేడం. తప్పకుండానండి. ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీయుత నరేంద్ర మోదీ గారి సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పశు సంక్షేమ పథకాలలో ఈ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనేది చాలా చాలా ప్రధానమైందండి. ఇందులో భాగంగా ముఖ్యంగా పశుసంవర్ధక శాఖ వారు గ్రామ స్థాయిలో పశు పోషణ ద్వారా ఆర్థిక పురోగతి కొరకు జాతీయ లైవ్ స్టాక్ మిషన్ నిధులతో 2021-22 సంవత్సరం నుండి 2025-26 సంవత్సరాల కాల పరిమితిలో ఔత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ నేషనల్ లైవ్ స్టాక్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటారు? ఈ పథకం గొర్రెలు మరియు మేకల పెంపకం, కోళ్ల పెంపకం, పందుల పెంపకం మరియు పశుగ్రాసము, దానా తయారీలో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా పాలు, గ్రుడ్లు మరియు మాంసం ఉత్పత్తిని పెంచి వాటికి సరైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించి గ్రామీణ స్థాయిలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం ద్వారా గ్రామీణాభివృద్ధికి దోహదపడుతుంది. ముఖ్యంగా ఈ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే వ్యాపార అవకాశాల ద్వారా ఉపాధిని కల్పించడం మరియు గుర్తింపు పొందిన స్వజాతి పశుజాతుల సంరక్షణ వీటి యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ముఖ్యంగా మేడం, ఏ రకాలుగా ఈ లైవ్ స్టాక్ మిషన్ ముందుకు నడుస్తుందంటారు? ఇందులో 4 రకాల ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయండి. అందులో మొదటిది గొర్రెలు మరియు మేకల పెంపకం యూనిట్, రెండవది దేశీయ కోళ్ల అభివృద్ధి పథకం, మూడవది పందుల పెంపకం మరియు నాలుగవది పశుగ్రాసం మరియు దానా అభివృద్ధి పథకం. ఇందులో మొదటిగా గొర్రెలు మరియు మేకల పెంపకం యూనిట్ పథకం అండి. ఈ పథకంలో గొర్రెలు లేదా మేకల యూనిట్ ఏర్పాటు చేయడం, దీని ద్వారా గొర్రెలు లేదా మేకల ఉత్పత్తి మరియు పశు పోషణ చేపట్టడం జరుగుతుంది. ఇందులో ₹1,00,00,000 లేదా అంతకు మించి ప్రాజెక్టు విలువ ఉన్నచో గరిష్టంగా 50 లక్షల రాయితీ మంజూరు చేయబడుతుంది. యూనిట్ సైజును బట్టి లబ్ధిదారునికి సబ్సిడీ అందజేయబడుతుంది. ముఖ్యంగా 100 గొర్రెలు లేదా మేకలు మరియు 5 పొట్టేళ్లకు యూనిట్ సైజ్ గాని అయినట్లయితే 10 లక్షల వరకు సబ్సిడీ అందజేయబడుతుంది. 200 గొర్రెలు లేదా మేకలు అయితే మరియు 10 పొట్టేళ్లు గనక అయితే 20 లక్షల వరకు సబ్సిడీ అందజేయడం జరుగుతుంది. 300 గొర్రెలు 15 పొట్టేళ్లు అయితే 40 లక్షల వరకు రైతుకు సబ్సిడీ అందజేయడం జరుగుతుంది. 400 గొర్రెలు మరియు 20 పొట్టేళ్లైతే 40 లక్షల వరకు సబ్సిడీ, 500 గొర్రెలు మరియు 25 పొట్టేళ్లుగానే అయినట్లయితే 50 లక్షల వరకు రైతుకు సబ్సిడీ అందజేయడం జరుగుతుంది. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో సగం సబ్సిడీ కింద లబ్ధిదారునికి అందజేయబడుతుంది. ఈ పథకం యొక్క ఉద్దేశం ఏమిటంటే గొర్రెలు మేకల రంగాన్ని సంఘటితం చేయడం మరియు శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను ప్రోత్సహించడం. ఇక రెండవది దేశీయ కోళ్ల అభివృద్ధి పథకం. ఈ పథకం ద్వారా తక్కువ వ్యయంతో కూడిన సాంకేతికతో కూడినటువంటి 1000 కోళ్ల సామర్థ్యం గల పెరటి కోళ్ల యూనిట్, కోడి పిల్లల ఉత్పత్తి యూనిట్ మరియు పొదుగు కోళ్ల యూనిట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందుకు గాను 50 లక్షలు అంతకు మించి ప్రాజెక్టు ఖరీదు ఉన్నచో గరిష్టంగా 25 లక్షల రాయితీ మంజూరు చేయబడుతుంది. మిగతా 25 లక్షలు రైతు వాటాగా చెల్లించవలసి ఉంటుంది. ఇక మూడవది పందుల పెంపకం పథకం. పందుల యూనిట్ను ఏర్పాటు చేసి తద్వారా పంది పిల్లల ఉత్పత్తి మరియు పశుపోషణను చేపట్టడం జరుగుతుంది. ఇందులో 30 నుండి 60 లక్షలు మొదలుకొని అంతకు మించి ప్రాజెక్టు ఖరీదు కనుక ఉన్నచో గరిష్టంగా 15 నుండి 30 లక్షల రాయితీ వరకు మంజూరు చేయబడుతుంది. ఇందులో యూనిట్ సైజును బట్టి రాయితీ మంజూరు చేయబడుతుంది. 50 ఆడపందులు 5 మగపందులు కనుక యూనిట్ సైజ్ అయినట్లయితే గరిష్టంగా 15 లక్షల వరకు సబ్సిడీ మరియు 100 ఆడపందులు 10 మగపందులు గనక యూనిట్ సైజ్ అయినట్లయితే 30 లక్షల వరకు గరిష్టంగా సబ్సిడీ అందజేయబడుతుంది.
మిగిలింది రైతు వాటాగా చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇక 4వది పశుగ్రాసం మరియు దానా అభివృద్ధి పథకం. ఈ పథకంలో సైలేజ్ తయారీ యూనిట్, పశుగ్రాసం దిమ్మల తయారీ యూనిట్ మరియు సమీకృత దానా తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందుకు గాను ₹1,00,00,000 మొదలుకొని అంతకు మించి ప్రాజెక్టు విలువ ఉన్నచో గరిష్టంగా 50 లక్షల రాయితీ మంజూరు చేయబడుతుంది. ఈ 50 లక్షల రాయితీ మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచి అందజేయబడుతుంది. మేడం, ముఖ్యంగా మరి ఏ పథకంలో అయినా లబ్ధి పొందాలి అంటే అందరికీ అర్హత ఉండదు. ఈ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ లో లబ్ధి పొందాలి అంటే ఎవరెవరు ఇందుకు అర్హులవుతారు? ఈ లబ్ధిదారులను ఏ విధంగా ఎంపిక చేసుకోవాలంటారు? లబ్ధిదారులు ఖచ్చితంగా భారతదేశ పౌరులై ఉండాలండి. ఒక వ్యక్తి లేదా జాయింట్ గా కూడా 2 లబ్ధిదారులుగా కూడా ఉండవచ్చండి. రైతు ఉత్పత్తి సంస్థల ద్వారా కూడా లబ్ధిదారులు ఉండవచ్చు, లేదా స్వయం సహాయక సంఘాలు లేదా రైతు సహకార సంఘాల వారు కూడా లబ్ధిదారులుగా ఉండవచ్చు. సెక్షన్ 8 కింద ఏర్పాటు చేసినటువంటి కంపెనీలు కూడా ఇందులో లబ్ధిదారులుగా ఉండవచ్చండి. లబ్ధి పొందాలి అంటే ఎలాంటి అర్హతలు ఉండాలంటారు? లబ్ధిదారునికి వయసు 65 సంవత్సరాల లోపు ఉండాలి. వారికి స్వంత భూమి లేదా కౌలు భూమి ఉండాలి. జీవాల పెంపకంలో తగిన అనుభవం లేదా ఏదైనా శిక్షణ పొంది ఉండాలి. మరియు కులం, మతం, ప్రాంతం, ఆడా మెగా పట్టింపులు ఈ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకంలో వర్తించవండి. ఒక కుటుంబం నుండి అర్హత కలిగిన ఎంతమంది అయినా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక వ్యక్తి 1 కంటే ఎక్కువ కాంపోనెంట్స్ కి ఒకే సమయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకా అన్నిటి నుండి సబ్సిడీ కూడా పొందవచ్చు. మేడం, మరి ముఖ్యంగా లబ్ధిదారులను ఎంపిక చేసుకోవాలి అంటే ఏ విధంగా మీరు ఎంపిక చేస్తారు? లబ్ధిదారుడు సంబంధిత ప్రాజెక్టు అంశంపై శిక్షణ పొంది ఉండాలి లేదా ప్రాజెక్టు నిర్వహణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. లబ్ధిదారుడు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ప్రాజెక్టు నివేదికను తయారు చేసి పోర్టల్లో అప్లోడ్ చేయగలగాలి. రాయితీ పోను మిగిలిన యూనిట్ ఖరీదు కోసం బ్యాంకు రుణంగా పొందడానికి అవసరమైన పత్రాలను సమర్పించి బ్యాంకు అనుమతి పొంది ఉండాలి. లబ్ధిదారునికి సంబంధించిన సొంత భూమిలో లేదా కౌలు భూమిలో మాత్రమే ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేసుకోవాలి. డాక్టర్ గారు, మరి చాలా మంది ఈ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ గురించి తెలుసు చాలా మందికి. అయినా కూడా ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఏ పత్రాలు కావాలి, దీన్ని దరఖాస్తు చేసుకుంటే మనకు వస్తుందా లేదా అనేటువంటి ఒక మీమాంసలో ఉంటారు రైతాంగం. ఎందుకంటే వారికి అక్షరాస్యత కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలంటారు? ఈ దరఖాస్తుతో పాటు ఏ ఏ పత్రాలు జత చేయాల్సి ఉంటుందంటారు? నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ఆన్లైన్ పోర్టళ్ల ద్వారా మాత్రమే దరఖాస్తులు సమర్పించవలసి ఉంటుందండి. వ్యక్తిగతంగా దీనికి గాను ఎవరిని కలవాల్సిన అవసరం లేదు. సంబంధిత పత్రములు లేదా సర్టిఫికేట్లు కూడా ఆన్లైన్లోనే సమర్పించవలసి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజు గాని దరఖాస్తు ఫీజు గాని ఏమీ అవసరం లేదు. మరి దరఖాస్తుతో పాటుగా ఏ రకాల పత్రాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుందంటారు? సమగ్రమైన ప్రాజెక్ట్ రిపోర్టు, భూమి పత్రములు లేదా లీజ్ ఒప్పంద పత్రము, స్థలం ఫోటో, పాన్ కార్డు, ఆధార్ కార్డు, దరఖాస్తుదారుని ఫోటో, బ్యాంక్ చెక్, గొర్రెలు మేకల పెంపకంలో అనుభవం ఉన్నట్లుగా సర్టిఫికేటు లేదా ఏదైనా శిక్షణ సంస్థలో శిక్షణ పొందినట్లుగా సర్టిఫికేటు, లోన్ ఇవ్వడానికి బ్యాంకు నుండి అంగీకార పత్రం, గత 6 నెలల నుండి బ్యాంక్ స్టేట్మెంట్, ఇవన్నీ కూడా దరఖాస్తుతో పాటుగా అప్లోడ్ చేయవలసి ఉంటుందండి. అవసరాన్ని బట్టి కూడా కొన్ని అప్లోడ్ చేయవలసి ఉంటుందండి. ఆ పత్రాలు ఏంటంటే దరఖాస్తుదారుని వాటాకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ పత్రము మరియు గ్రూపు దరఖాస్తు చేసుకున్నట్లయితే గ్రూపు సభ్యులందరి ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరు, అడ్రస్, పాన్ కార్డు. అదేవిధంగా కంపెనీ అయినట్లయితే జీఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, కంపెనీ ఏర్పాటు సర్టిఫికేట్, గత 3 సంవత్సరాల వార్షిక అప్డేట్ నివేదికలు మరియు గత 3 సంవత్సరాల ఆదాయ పన్ను రిటర్న్స్ సమర్పించవలసి ఉంటుంది. లేదా భాగస్వామిగా దరఖాస్తు చేసుకున్నట్లయితే అందుకు సంబంధించిన డీడ్ కూడా సమర్పించవలసి ఉంటుంది. కులం సర్టిఫికేట్, విద్యార్హత సర్టిఫికేట్లు కూడా అవసరాన్ని బట్టి అప్లోడ్ చేయవలసి ఉంటుందండి. ఈ పథకంలో ఎవరైతే లబ్ధి పొందాలి అనుకుంటారో 25 లక్షలు సబ్సిడీ గనక మీకు అందజేయబడుతుంది అంటే దానికి సంబంధించిన షూరిటీ మీరు బ్యాంకు వారికి సమర్పించవలసి ఉంటుందండి తప్పనిసరిగా. మేడం, మరి సబ్సిడీ విషయానికి వచ్చినప్పటికీ సబ్సిడీ సకాలంలో రాకపోవడం, అదేవిధంగా 50% సబ్సిడీ అంటే పూర్తిగా వస్తుందో లేదో అనేటువంటి ఒక అపోహ కూడా ఉంటుంది. ఈ సబ్సిడీ ఏ విధంగా అందజేస్తున్నారు? ఈ సబ్సిడీ యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉంటాయంటారు? 50% బ్యాక్ ఎండ్ మూలధన సబ్సిడీగా ప్రాజెక్టు ప్రకారం 2 దఫాలుగా సబ్సిడీ విడుదల చేయబడుతుంది. బ్యాంకు వారు మొదటి దశ రుణాన్ని లబ్ధిదారునికి అందించారు అనే విషయాన్ని అధికారులు ధృవీకరించుకున్న తర్వాత మాత్రమే మొదటి దఫా సబ్సిడీ మొత్తాన్ని రుణం మంజూరు చేసిన బ్యాంకు వారికి జమ చేయబడుతుంది.
తర్వాత ఆ సబ్సిడీని బ్యాంకు వారు లబ్ధిదారుని ఖాతాలో జమ చేస్తారు. ప్రాజెక్టు మొత్తం పూర్తయిన తరువాత అధికారులు ధృవీకరించుకొని రెండవ దఫా సబ్సిడీని లబ్ధిదారుడికి అర్హులుగా పరిగణిస్తారు. అదేవిధంగా అందరికీ కూడా దరఖాస్తు ఆన్లైన్లో ఎలా అప్లోడ్ చేయాలనే విషయం తెలియదండి. కాబట్టి ఈ దరఖాస్తు ఎలా అప్లోడ్ చేసుకోవాలనేది నేను పూర్తిగా వివరిస్తాను. ఇందుకు గాను www.nlm.udYAMITRA.in అన్ని స్మాల్ లెటర్సేనండి. ఈ లింక్ను ఉపయోగించి కంప్యూటర్ లేదా ల్యాప్టాప్లో లాగిన్ అవ్వాలి. లాగిన్ అని ఉన్న చోట క్లిక్ చేయాలి. తర్వాత లాగిన్ యాజ్ ఎంటర్ప్రెన్యూర్ అనే చోట క్లిక్ చేయాలి. తర్వాత మీ మొబైల్ నెంబర్ను టైప్ చేయాలి. మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. తర్వాత అప్లికేషన్ డీటెయిల్స్ అన్న దగ్గర క్లిక్ చేసి సమాచారం నింపిన తర్వాత సేవ్ అని క్లిక్ చేయాలండి. మీరు చేపట్టబోయే ప్రాజెక్టు కోసం 200 పదాలతో సమాచారాన్ని నింపాలి. ఈ సమాచారం నింపిన తర్వాత ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్న దగ్గర క్లిక్ చేసి మీకు దగ్గరలోని బ్యాంక్ ఆఫ్ బరోడా IFSC కోడ్ని ఎంటర్ చేయాలి. తర్వాత సబ్సిడీ సొమ్ము జమ అయ్యేందుకు మీ బ్యాంక్ అకౌంట్ సమాచారం కూడా నింపాలి. అప్లోడ్ డాక్యుమెంట్స్ దగ్గర క్లిక్ చేసి ఒక్కో డాక్యుమెంట్ని అప్లోడ్ చేయాలి. సమాచారం మొత్తం ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ను సబ్మిట్ చేశాక మీ దరఖాస్తు ఏ స్టేజ్లో ఉందో కూడా తెలుసుకోవచ్చును. మీ దరఖాస్తు ప్రింట్ కావాలి అంటే తీసుకోవచ్చు, లేదా ప్రింట్ తర్వాత తీసుకోవాలి అంటే సేవ్ యాజ్ PDF పై క్లిక్ చేసి సేవ్ చేసుకోవచ్చును. దరఖాస్తును అప్లోడ్ చేసిన తర్వాత అర్హులైన వారి జాబితాను ప్రభుత్వం వారు తెలియజేస్తారు. అటువంటి అర్హులైన వారు మాత్రమే ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేసి తద్వారా సబ్సిడీని పొందవచ్చును. ఈ అవకాశాన్ని గొర్రెలు లేదా మేకల పెంపకదారులు దేశీయ కోళ్ల అభివృద్ధి పెంపకం కోసం లేదా పందుల పెంపకం లేదా దానా తయారీ కోసం ఈ 4 అంశాలలో ఏ అంశానికైనా కూడా రైతు సోదరులందరూ కేంద్ర ప్రభుత్వం వారు అందించినటువంటి అవకాశాన్ని తప్పనిసరిగా సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఎవరైతే ఉద్యోగం రాని అన్ఎంప్లాయిడ్ యువత ఉంటారో వారు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఎందుకంటే వ్యాపారవేత్తలను ప్రోత్సహించడం అనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇంతకుముందు గొర్రెలు ఉన్నవాళ్ళు, పందులు ఉన్నవాళ్ళు, లేదా కొత్తగా ఈ రంగంలో అడుగు పెట్టాలనుకున్న వారు, యువత, వ్యాపారవేత్తలు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం వారు అందించినటువంటి ఈ సదవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకొని లాభాల బాట పట్టాలని, వారు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ₹1,00,00,000 ప్రాజెక్ట్ అయితే 50 లక్షల వరకు సబ్సిడీ వస్తుంది. 50 లక్షల ప్రాజెక్ట్ అయితే 25 లక్షల వరకు సబ్సిడీ అందజేయబడుతుంది. మొత్తంగా ప్రాజెక్ట్ రేట్లో సగం వరకు సబ్సిడీ అందజేయబడుతుంది. కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరూ కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హులైన జాబితాను ప్రభుత్వం వారు తెలియజేస్తారు. దాని తర్వాత మీరు అర్హులైన వారందరూ కూడా ఆ ప్రాజెక్టును ఏర్పాటు చేసి తద్వారా పశు పోషణ చేపట్టి తద్వారా సబ్సిడీని అందిపుచ్చుకొని దాని ద్వారా లాభాల పాట పట్టాలని కోరుకుంటున్నాను. పశుపోషకులు అభివృద్ధి చెందాలి అంటే ఏ విధంగా ప్రోత్సాహాన్ని ప్రభుత్వం అందిస్తుంది, అదేవిధంగా నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా పశుపోషకులకు ఏ విధంగా సహాయపడుతుంది ఇత్యాది అంశాల గురించి, ఈ పథకం యొక్క విధి విధానాలు, సబ్సిడీ గురించి రైతు సోదరులకు చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం మేడం. నమస్కారం అండి.